ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 17వ తేదీ బుధవారం రోజున మీ జీవితంలో ఊహించినటువంటి ఒక కొత్త మలుపు అయితే మీకు ఎదురు కాబోతుందండి. ప్రతి ఒక్క ఫోన్ కాల్ అనేది ప్రతి ఒక్క శుభవార్తను తీసుకురాదు కదండి. కొన్ని కాల్స్ మన యొక్క జీవిత దశనే మార్చేస్తూ ఉంటాయి. అయితే రేపటి రోజున మీకు అంటే ఈ యొక్క ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారో అది కేవలం ఒక సమాచారం కాదు మిత్రమా, ఇది మీ యొక్క కాలి కింద భూమిని కదిలించేటువంటి ఒక షాకింగ్ వార్త అనే చెప్పాలి. ఈ వార్త విన్నంతనే మీరైతే అదే వ్యక్తిలా ఉండలేరు కదండి. మీ గుండెల్లో ధైర్యం ఉంటూనే ఈ యొక్క వార్త అనేది స్వీకరించగలుగుతారు. ఈ వార్త మీరు సర్వస్వాన్ని ప్రశ్నించే విధంగా ఆ యొక్క ఫోన్ కాల్ అది ఎవరి నుండి రాబోతుంది, ఆ యొక్క వార్త మీ యొక్క జీవితాన్ని ఎలా అతలాకుతలం చేయబోతుంది, ఒక్క నిమిషం మీరు ఊపిరి బిగబట్టడానికి అయితే సిద్ధంగా ఉండండి. ఇది అంతా కూడా అసలు ఎందుకు జరగబోతుంది, ఏ విధంగా జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిషించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే వితిన్ 24 అవర్స్లోనే మీకు అయితే లభిస్తుందండి. మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. 100% మీకున్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు అయితే ఖచ్చితంగా మీకైతే తెలియపరుస్తారు. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారండి. 100% నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక కుంభరాశి అనేది రాశికులను 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ఇక వీరి గురించి చెప్పాలి అంటేనండి, వీరు ఎంతటి కష్టాన్ని అయినా సరే చిరునవ్వుతో ఎదుర్కొంటారండి. మీరు చాలా కానీ పీస్ఫుల్గా మనుషుల విషయంలో కానీ మనుషుల యొక్క మనసును కానీ అర్థం చేసుకోవడంలో మీకు మీరే దిట్టగా ఉంటారని చెప్పుకోవాలి. కానీ మీకు ఊహించని మార్పులు అసలు నచ్చవన్నమాట. మీరు ప్రతిదానికి కూడా ఒక క్రమపద్ధతి ప్రకారం జరగాలి అనేసి, ముందుగా తెలియాలి అనేసి అనుకుంటూ ఉంటారండి. అకస్మాత్తుగా ఏదైనా కానీ జరిగితే మానసిక స్థితి అనేది అదుపు అనేది తప్పుతుందన్నమాట. మీరు బయటకు ధైర్యంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా భీతి చెందుతూ ఉంటారన్నమాట. మరైతే ఇప్పుడు ఆ యొక్క భయాన్ని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ అనేది పూర్తిగా భయపెట్టబోతుందండి. ఆ యొక్క భయం దేని గురించో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారండి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీరు ఏదో ఒక ఆందోళన అనేది పొందుతూ ఉన్నారు. నా చుట్టూ ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక విధంగా జరగబోతుంది, ఏదో ఒక మార్పు అనేది మారబోతుంది అనేటువంటి అపశకునము అనేది మిమ్మల్ని ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉంటుంది. మీరు చేసినటువంటి పనుల్లో ఏకాగ్రత అనేది లోపిస్తుంది. ఎవరినైతే మీరు నమ్మించేసి బాధ్యతలు అన్నీ కూడా అప్పగించి ఉన్నారో వారు మీ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేస్తారనేసి మీకు ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తిగా తెలియదు అనమాట. మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా కానీ ఆ యొక్క ప్రశాంతత అనేది ఒక పెద్ద తుఫానుకు ముందు వచ్చేటువంటి నిశ్శబ్దం అనేసి మీరైతే గమనించుకోలేకపోతున్నారు. కానీ ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు మరి మాత్రమే ఈ యొక్క వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ఎందుకంటే మరీ ముఖ్యంగా దీంట్లో ప్రతి ఒక్క విషయాన్ని కూడాను చాలా డిటెక్టివ్గా చెప్పబడుతున్నారు. చెప్పేటువంటి విషయం అంతా కూడా చాలా ముఖ్యంగా ఉండబోతుంది మిత్రమా. అయితే రేపటి రోజున మధ్యాహ్నం సమయం కావచ్చు, లేదంటే రాత్రి కావచ్చు, ఈ యొక్క ఫోన్ రింగ్ అనేది అవుతుంది. ఆ యొక్క కాల్ మీ యొక్క జీవితంలో అత్యంత కీలకంగా మీరు ఎంతో నమ్మి అప్పగించడం పనికి సంబంధించినటువంటిది కావచ్చు. అవతలి వైపు నుండి వచ్చేటువంటి ఆ యొక్క వార్త అనేది ఏంటి అంటే, మీరు దేనికోసం అయితే ఎన్నాళ్ళు కష్టపడ్డారో దీన్ని అయితే మీరైతే మీ యొక్క భవిష్యత్తుగా అంటే మీ యొక్క భవిష్యత్తుగా భావించుకొని ఉన్నారు. అది అంతా కూడా తన చేత నుండి పూర్తిగా జారిపోబోతుందన్నమాట. అంటూ ఉన్నటువంటి ఒక టెన్షన్ పడుతూ చెప్పేటువంటి ఒక మాట అనేది మిమ్మల్ని ఒక్కసారిగా గుండెల్లో రైలు పరిగెత్తే అంత పని చేస్తుంది. అది అంతా కూడాను మీ యొక్క ఉద్యోగం కావచ్చు, లేదంటే వ్యాపారంలో ఏదైనా కానీ భారీ నష్టం కావచ్చు, లేదంటే మీరు ఎంతో ప్రాణాధిపరంగా భావించేటువంటి ఒక వ్యక్తికి జరిగినటువంటి ఊహించినటువంటి ప్రమాదం కూడా కావచ్చు. అంటే నేను ఎందుకైతే మీరు ధైర్యంగా ఉన్నవారు మాత్రమే చూడాలి అని అన్నామో, ఈ యొక్క వార్త అనేది మీరు వినంగానే మీ యొక్క కాళ్ళు కింద భూమి అనేది ఒక్కసారిగా కంపించినట్లుగా మీకైతే కదులుతుంది. ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా అంటే ఎందుకు ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా అనేది మీకు ఈ వార్త అనేది అందబోతుంది, ఈ వార్త అనేది మీకు ఎందుకు వస్తుంది అంటే అది అంతా కూడా హఠాత్తుగా జరగబోతుంది. ఎదుటి వ్యక్తులకు మీ యొక్క ముఖము అనేది
చూసి చెప్పేటువంటి ధైర్యం అనేది కూడా ఉండదు. అలాగే ప్రతి ఒక్క విషయాన్ని దాచుకోవడం కూడా ఇప్పుడు వారికి సాధ్యం అనేది కాదు. మీరు ఆ యొక్క వార్త అనేది విన్న తర్వాత మీ యొక్క గొంతులో మాట కూడా రాదు. మీరు కోల్పోయేది కేవలం డబ్బు లేదంటే వస్తువు కాదు, మీరు కోల్పోయినది మీ యొక్క అస్తిత్వం. అంటే ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క నమ్మకాలను, మీ యొక్క ఆశలను ఒక్క సెకండ్లో బూడిద చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు మీరు ఆశతో ఆ యొక్క ఫోన్ అనేది తీస్తారు, కానీ ఆ యొక్క ఫోన్ అనేది పెట్టేసిన తర్వాత మీరు ఒక్కసారిగా శూన్యంలోకి వెళ్ళిపోయినట్లుగా ఉండిపోతుంది అన్నమాట. ఆ యొక్క వార్త అనేది కుటుంబంలో ఒక పెద్ద కలాలాన్ని రూపొందించబోతుంది. అది అంతటి తీవ్రమైనటువంటిది కాబట్టి మీరు దాన్ని జీర్ణించుకోవడానికి కూడా మీకు చాలా సమయం అనేది పడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇలా మీ యొక్క జీవితంలో చాలా ఇంకా చెప్పాలి అంటే ఇది అంతా కూడా చాలా రిస్క్గా ఉండేటువంటి కాల్స్ అనేవి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు చెప్పడం ఎందుకని ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క వార్త అనేది రావడానికి కారణం మీరు కాదు, మీ యొక్క నమ్మకాన్ని వాడుకున్నటువంటి వారు లేదంటే పరిస్థితులను మిమ్మల్ని మోసం చేశాయి. ఒక వ్యస్తపరమైనటువంటి లోపము అనేది అంటే సిస్టమాటిక్ ఎర్రర్ లేదంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనాత్మక నిర్ణయము అనేది మీ యొక్క జీవితాన్ని ఈ యొక్క స్థితికి అనేది చేస్తుందన్నమాట. ఇది ఒక ఎమోషనల్ అటాక్. మీరు దేనికైతే అతిగా ప్రేమిస్తారో దానికి ఏదైనా కానీ మేము ముప్పు వాటిల్లితే మీరు తట్టుకోలేని తెలిసి తెలియనటువంటి గ్రహాలు మీకు ఈ యొక్క పరీక్షలను అయితే పెడుతూ ఉంటాయి మిత్రమా. మరి ఆ యొక్క గ్రహస్థితి ఏమిటి అంటే ఈ తేదీలో రాహువు మరియు చంద్రుడు మరి షడాస్తక స్థితిలో ఉండడం వల్ల మీ జీవితంలో ఊహించినటువంటి వార్త అనేది రావడం ఖాయం. ఈ యొక్క ఫోన్ కాల్ లేదంటే మెసేజ్లు మరియు కమ్యూనికేషన్ ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క వార్తలు మీ యొక్క మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. గ్రహాల యొక్క అమరిక అనేది మీరు ఏ విషయాన్ని మీరైతే దాచిపెట్టాలి అనేసి చెప్పుకుంటూ వస్తున్నారో చూస్తూ వస్తున్నారో, ఎవరైతే మీ యొక్క అంటే సురక్షితంగా ఉన్నాయి అనేసి అనుకుంటూ ఉంటున్నారో అక్కడే ఆ యొక్క సమస్య అనేది సృష్టించడము అనేది మొదలవుతుంది అనేసి గ్రహాల యొక్క ఈ యొక్క కాలంలో మీకు అయితే తెలియపరుస్తుంది. మరి ఈ యొక్క వార్త వల్ల మీరు కోల్పోయేది మీ యొక్క మానసిక స్థిరత్వం. ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వార్త 24 గంటల్లో మరి మీ యొక్క జీవితంలో అత్యంత కఠినమైనటువంటి మీ యొక్క నిర్ణయాత్మకంగా దెబ్బతీయబోతుంది అనమాట. ఆర్థికంగా మీరైతే ఒక పెద్ద సంక్షోభాన్ని అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే గమనిస్తున్నాయి. అటన్నిటి నుండి కూడాను మంచిగా మీరైతే ఏ విధంగా ఎదుర్కోవాలి అయితే మీ యొక్క బలము అనేసి నమ్మారో వారిని మీకున్నటువంటి నమ్మకము అనేది పూర్తిగా సడలింపచేస్తుంది. మీరు కష్టపడి ఆ యొక్క నిర్ణయాన్ని అయితే ఎంచుకున్నటువంటి ప్రతిష్ట ఒక్కసారిగా తలకిందులు అయ్యే విధంగా అయితే ఆ యొక్క ప్రమాదం అంతా కూడా కనిపిస్తుంది. అయితే రేపటి రోజున మీ యొక్క ఫోన్ కాల్ పక్కన పెట్టలేరు కాబట్టి ఆ యొక్క ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా సుదీర్ఘమైనటువంటి శ్వాస అనేది తీసుకోకండి. ఏ వార్త వచ్చినా కానీ సరే వెంటనే అనేది రియాక్ట్ అనేది అవ్వకండి. ఒక గంట సమయం అనేది తీసుకోండి. వీలైతే ఈ రోజున హనుమాన్ చాలీసా కూడా చదివితే చాలా మంచిదండి. లేదంటే వినడం కూడా చేయండి. మీకు కష్టాల్లో ధైర్యాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఇక ఏదైనా కానివ్వండి, చెడు వార్త అనేది వస్తే దాన్ని మీ యొక్క మనసులోనే అణుచుకోకుండా ఒక నమ్మకమైనటువంటి వ్యక్తితో అయితే పంచుకోండి. ఒంటరిగా అయితే గడపకండి. అది అంతా కూడాను మీకు ఇంకా ఆలోచనలు పెంచే విధంగా ఇంకా కూడాను మీకు కాళ్ళు చేతులు అంతా కూడాను మీకు అటువంటి పరిస్థితులు అన్నీ కూడా తీసుకువచ్చేసాయి అన్నమాట. అయితే జీవితం అంటేనే ఒక ఎత్తు పల్లం కదండి. ఈ ఫోన్ కాల్ ద్వారా వినబోయేటువంటి వార్త అనేది మీ యొక్క జీవితాన్ని అదుపును కానీ లేదంటే మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమే వస్తుందన్నమాట. ఎంతటి కష్టమైనా సరే మీరైతే నిలబడాలి. ఎందుకంటే ఈ యొక్క అంటే మీ యొక్క ఆత్మ బలము అనేది మరి మీ యొక్క అంత బలము ఇంకెవ్వరికీ కూడా లేదు. కాబట్టి ఈ యొక్క షాక్ నుండి అయితే బయటపడడం అంటే మీ యొక్క జీవితంలో ఒక ఎత్తు పుటను అయితే తెరవడము. ఈ యొక్క వార్త అయినా కానీ మీ యొక్క ఆత్మవిశ్వాసం కంటే కూడా పెద్దది కాదు కదా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు పడిపోయినా కానీ ప్రతిసారి కూడా రేపు మీరు అంతకంటే కూడా వివేకంగా పెరిగెడతారు. మరి ఈ గుండె ధైర్యమే మీకు మిమ్మల్ని ఏ విధంగా కూడా ఈ యొక్క తుఫాన్ నుండి అయితే బయటపడేసే విధంగా ఏకైక మార్గం అని చెప్పదలుచుకుంటున్నామండి. కాబట్టి మిత్రమా చాలా అంటే చాలా ధైర్యంగా ఉండండి. మీరు ఏది చేసినా కానీ లేదంటే ఏది చేయాలి అనుకున్నా కానీ విజయ పదంలో నడవడానికైతే మీరు ఎప్పుడూ కూడాను 10 అడుగులు అయితే ముందుకు వేస్తూ ఉంటారు అనేసి కానీ లేదంటే చిన్న కాళ్ళు మిమ్మల్ని ఏది కూడా చేయలేవు. కానీ మనకు ఏమైనా కానీ జరిగినా లేదంటే మనం భయపడడం కానీ మనం అనుకున్నటువంటి వారికి ఏదైనా కానీ జరిగినా లేదంటే మనం దేని గురించి అయినా కానీ మనం పెట్టుబడి అనేది పెట్టి ఆశపడ్డా కానీ అందులో ఏదైనా కానీ నష్టం అనేది జరుగుతుంటే బాధగా భయంగా ఉంటుంది. కానీ మీరేమీ కూడా దిగులు పడవలసిన అవసరం ఏది కూడా లేదులే. ఎందుకంటే ఎంతటి కష్టమైనా కానీ ఎంతటి నష్టమైనా జయించేటువంటి శక్తి అనేది మీలో ఉంది. అది అంతా కూడాను గుర్తుంచుకోండి. ముందుకు సాగండి.